హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులకు ఏదైతే ఏపీసీసీఈ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడిందో యాక్షన్ ప్లాన్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఎలా ఫిలప్ చేయాలి అనేది చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ఏపీసీసీఈ వెబ్సైట్లో లెసన్ ప్లాన్ మేనేజ్మెంట్లో రిజిస్టర్ అయి ఉండాలండి. రిజిస్టర్ అయిన తర్వాత ప్రిన్సిపల్ గారితో అథెంటికేషన్ చేసుకున్న తర్వాత నేను చెప్పే ప్రొసీజర్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఏపీసీసీఈ వెబ్సైట్లో లెసన్ ప్లాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ జూమ్ చేశాను చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత చేస్తే మీకు ఇలా కనిపిస్తుందండి. ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత పైన ఇవ్వబడిన కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తే మీకు 2 ఫామ్స్ వస్తాయండి. ఫ్యాకల్టీ యాక్షన్ ప్లాన్ 1, ఫ్యాకల్టీ యాక్షన్ ప్లాన్ 2 అని. మీరు ఫామ్ 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి. మొదటిగా జోన్లో తర్వాత డిస్టిక్, కాలేజ్ నేము, కాలేజ్ టైప్, తర్వాత ఫ్యాకల్టీ నేము. ఇది ఆటోమేటిక్గా రిజిస్టర్ అయి ఉంటుందండి, మనం దీంట్లో రాయాల్సిన అవసరం లేదు. తర్వాత నుంచి కాలమ్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలండి. అందులో మొదటిగా డెసిగ్నేషన్. ఇందులో మన ఏ డెసిగ్నేషన్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలండి. ఉదాహరణకి నేను మీకు ఒకటి చేసి చూపిస్తానండి. రెగ్యులర్ లెక్చరర్కి, తర్వాత సబ్జెక్ట్. ఇందులో మీ యొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలండి. నేను ఉదాహరణకి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తానండి. తెలుగుకి సెలెక్ట్ చేస్తున్నానండి. తర్వాత కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇట్స్ కాన్ఫిగరేషన్ యూజ్డ్ సో ఫార్, అంటే మీరు ఆన్లైన్ క్లాసులకి ఏ కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏమి, దాని డీటెయిల్స్ ఇవ్వాలండి. ఉదాహరణకి నేను ఒక ల్యాప్టాప్ నేము కాన్ఫిగరేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. డెల్, ఇన్స్పిరాన్, విండోస్ 10, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. కాన్ఫిగరేషన్ అంటే 8 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్. ఎవరికైతే వారి యొక్క కంప్యూటర్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ తెలియదో, కంప్యూటర్ ఆన్ చేసి మై కంప్యూటర్స్ అని ఒక లోగో ఉంటుందండి. ఇది అందరికీ కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుందండి. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే మీ యొక్క కంప్యూటర్ సిస్టము ఏ వర్షను, విండోస్ 10 ఏది అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీ ర్యామ్ ఎంత, మీ హార్డ్ డిస్క్ ఎంత అనేది తెలుస్తుందండి. దాన్ని బట్టి మీరు ఇక్కడ చేయొచ్చండి. తర్వాత ఆప్షన్ మెథడ్ యూజ్ టు మేక్ ఆన్లైన్ టీచింగ్ మోర్ ఎఫెక్టివ్, బ్రాకెట్లో పార్టిసిపేటివ్, ఇంటరాక్టివ్,
interesting and productive etc such as PPT, వీడియో, బ్లాక్ బోర్డ్, ఇంటరాక్టివ్ బోర్డ్ ఈటీసీ. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకునేటప్పుడు ఏ విధమైన టీచింగ్ స్కిల్స్ని యూస్ చేస్తున్నారు, అంటే పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ఏ విధమైన విధానం యూస్ చేస్తున్నారు, అంటే వీడియో ఆన్లైన్లో చెప్పేటప్పుడు పీపీటీస్ యూస్ చేస్తున్నారా లేకపోతే బ్లాక్ బోర్డ్ యూస్ చేస్తున్నారా ఏది అనేది. ఉదాహరణకి నేను పీపీటీస్ పీపీటీ బ్లాక్ బోర్డ్ అని టైప్ చేస్తున్నానండి. తర్వాత ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ ఆన్లైన్ టీచింగ్ సో ఫార్. ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకునేటప్పుడు ఏ విధమైన ప్లాట్ఫామ్ని యూజ్ చేశారు అంటే నాకు తెలిసి ఇంతవరకు అందరూ లెక్చరర్స్ జూమ్నే వాడారండి. అందుకు నేను జూమ్ అని రాస్తున్నాను. ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రపోజ్డ్ టు బి యూజ్డ్ ఇన్ ఫ్యూచర్. రివ్యూ మీటింగ్లో స్పెషల్ సిఎస్ గారు 1 అవర్ కంటే 1 అవర్ తీసుకోమని చెప్పారు క్లాస్ని. జూమ్లో అయితే 40 నిమిషాల యొక్క పరిధి మాత్రమే ఉందండి. కాబట్టి మీరు ఫర్దర్గా ఏ యాప్ని యూజ్ చేయదలుచుకున్నారో దీంట్లో చెప్పాలండి. అది నాకు తెలిసి గూగుల్ మీట్ 1 అవర్ యూజ్ అవుతుందండి. వెబెక్స్ కూడా 1 అవర్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను గూగుల్ మీట్ని రాస్తున్నానండి. తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ ప్రపోజ్డ్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఫ్యూచర్ అవైలబుల్ రికార్డింగ్ ఫెసిలిటీ, స్టూడెంట్ స్ట్రెంత్, యూట్యూబ్ హోస్టింగ్ ఫెసిలిటీ, మల్టిపుల్ హోస్ట్ ఫెసిలిటీ, మెసేజింగ్, ఫీడ్బ్యాక్, రికార్డింగ్, స్క్రీన్ షేరింగ్ ఈటీసీ. ఏదైతే మీరు పైన తెలుపబడ్డారో గూగుల్ మీట్ కానీ వెబెక్స్ కానీ ఏదైతే ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఏ యాప్ని యూజ్ చేయదలుచుకున్నారో పైన ఇస్తారో దాని యొక్క ప్రయోజనాలు ఏమి అనేది కింద యొక్క బాక్స్లో రాయమని చెప్తున్నారు. నాకు తెలిసి గూగుల్ మీట్లో స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ కనిపిస్తుందండి. ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అనేది కనిపిస్తుంది. తర్వాత ఈ గూగుల్ మీట్లో మీరు మెసేజెస్ కూడా చేసుకోవచ్చండి. మెసేజింగ్. అదేవిధంగా మీరు ఏ యాప్ ఫర్దర్గా యూజ్ చేయదలుచుకున్నారో ఆ యాప్ యొక్క ఉపయోగాలు ఇక్కడ రాయాలండి. తర్వాత డీటెయిల్స్ కోర్స్ ఆర్ సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ అటెండెడ్ ఆన్ ఆన్లైన్ టీచింగ్, కోర్స్ టైటిల్, ఇన్స్టిట్యూషన్, ఏజెన్సీ, ఆఫర్డ్, డేట్ అండ్ డ్యూరేషన్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సిన్స్ ఏప్రిల్ 2020. మీరు ఇక్కడ ఏదైతే ఆన్లైన్ కోర్సులు సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే మీరు అటెండ్ అయ్యి ఉండింటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇక్కడ పొందుపరచాలండి. అందులో మీరు కనుక కోర్స్ అటెండ్ అయితే దాని డీటెయిల్స్ ఇవ్వాలి. అందులో మొదటిగా టైటిల్ ఆఫ్ ద కోర్స్, మీరు అటెండ్ అయితే దాని యొక్క టైటిల్ ఏమి, ఆ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఆ కోర్స్ని కండక్ట్ చేశారో దాని యొక్క
ఇన్స్టిట్యూషన్ నేము, ఏ రోజు కండక్ట్ చేశారు, డ్యూరేషన్, ఏ టైంకి, మోడ్ ఆఫ్ కోర్స్, ఆన్లైన్లో చేశారా, ఆఫ్లైన్లో చేశారా, దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచాలండి. అదే ఎవరు కోర్స్ తీసుకోకపోతే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి. ఇఫ్ నాట్ అప్లికబుల్ సింప్లీ కీప్ బ్లాంక్స్ యాజ్ దే ఆర్. అంటే మీరు ఏం ఫిలప్ చేయని అవసరం లేదు, ఎలా ఉన్నది అలా పెట్టేయచ్చు. ఇఫ్ యూ హ్యావ్ డన్ మోర్ దాన్ 3 ప్లీజ్ ఎంటర్ ఇన్ ద రిమార్క్స్ కాలం. ఎవరైతే 3 కంటే ఎక్కువ కోర్సులు చేసి ఉంటారో ఇక్కడ పరిధి 3 ఇచ్చారండి. 3 కోర్సులకి యొక్క డీటెయిల్స్ పొందుపరిచే విధానం ఇచ్చారు. కానీ కొందరు 3 కంటే ఎక్కువ కోర్సులు చేసి ఉంటే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఇచ్చారండి, రిమార్క్స్ అని వీళ్ళు పొందుపరిచారు. ఎవరైతే 3 కంటే ఎక్కువ కోర్సులు చేశారో వారు రిమార్క్స్లో అవి పొందుపరచచ్చు అని పెట్టారండి. అది అండి కోర్సుల గురించి. కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3. తర్వాత కోర్సెస్ సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఐడెంటిఫైడ్ ప్రపోజ్డ్ టు అండర్గో ఆన్ ఆన్లైన్ టీచింగ్ టు మేక్ ఆన్లైన్ క్లాసెస్ పార్టిసిపేటివ్, ఇంటరాక్టివ్, ఇంటరెస్టింగ్ అండ్ ప్రొడక్టివిటీ. ఈ కాలంలో మీరు గనక కోర్సులు ఏ కోర్సు ద్వారా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అనేది అడగడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు యూట్యూబ్తో కానీ మనం నాలెడ్జ్ గెయిన్ చేసాము, ఈ కంటెంట్ అలా ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చండి. అలాగా ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చండి. మీరు ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది ఇక్కడ పొందుపరచాలండి. తర్వాత మెజర్స్ ప్రపోజ్ టు అచీవ్ 90% ఆఫ్ స్టూడెంట్స్ అటెండెన్స్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. అంటే మీరు ఏమి చేసి స్టూడెంట్స్ యొక్క ఆన్లైన్ క్లాసుల్లో 90% స్టూడెంట్స్ అటెండెన్స్ హాజరును ఎలా చేస్తారు అనేది అడగడం జరిగిందండి. ఎలా చేస్తారండి? మామూలుగా బై ఫోన్లు చేసి, తర్వాత మెసేజెస్ చేసి, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ మెసేజెస్ చేసి అలా రాయొచ్చండి. మెథడ్ టు రికార్డ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ప్రిఫర్డ్ స్టోరేజ్ స్పేస్ ఫర్ రికార్డెడ్ ఆన్లైన్ టీచింగ్ కంటెంట్. ఇందులో ఏం రాయాలంటే మీరు ఏదైతే ఆన్లైన్ క్లాసులు జరుపుతారో దాని యొక్క రికార్డు ఎక్కడ పొందుపరుస్తారు అనేది, రికార్డింగ్ ఎలా చేస్తారు, తర్వాత ఆ యొక్క డేటాని ఎక్కడ పొందుపరుస్తారు అనేది. నేను దానికోసము చాలా యాప్స్ ఉన్నాయండి, రికార్డింగ్ కోసం చాలా యాప్స్ ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా స్క్రీన్ రికార్డర్ ఒకటి రికార్డింగ్ కోసం, తర్వాత స్టోరేజ్ కోసం గూగుల్ డ్రైవ్ అండి, గూగుల్ డ్రైవ్లో స్టోరేజ్ చేస్తాం. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద ఎఫ్డిపిస్ అటెండెడ్ సిన్స్ ఏప్రిల్ 2020 ఆన్లైన్ ఆఫ్లైన్ కండక్టెడ్ బై నేమ్ ఆఫ్ ద టాపిక్, డేట్, time, duration in hours. If not applicable, simply keep blanks as they are. If you have done more than 3, please enter
ఎంటర్ ఇన్ ద రిమార్క్స్ కాలమ్. అదేవిధంగా అండి పైన తెలిపారు కదా కోర్సెస్ ఏ విధంగా అయితే 3 కంటే ఎక్కువ చేసి ఉంటే రిమార్క్స్లో రాయమని చెప్పారు కదా, అదేవిధంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఎఫ్డిపి అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ 1 కంటే 3 కంటే ఎక్కువ చేసి ఉంటే రిమార్క్స్లో రాయాలి. అదేవిధంగా FDP1 టైటిల్లో ఏదైతే టైటిల్ ఉంటే అది రాయాలి. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ హోస్టెడ్ ఎవరైతే కండక్ట్ చేశారో వారి యొక్క ఇన్స్టిట్యూషన్ నేము, డేట్ తర్వాత డ్యూరేషన్, ఎప్పుడు కండక్ట్ చేశారు, మోడ్ ఆన్లైనా ఆఫ్లైనా అనేది FDP1, FDP2, FDP3 మూడు ఫిల్ చేయాలండి. డీటెయిల్స్ ఆఫ్ the FDP conducted in April 2020 attended by name of the topic అప్లికబుల్ ఇఫ్ నాట్ అప్లికబుల్. అదేవిధంగా మీరు ఏది అటెండ్ కాకపోతే దీన్ని అలాగే ఏమి టచ్ చేయకుండా ఏమి రాయకుండా అలాగే వదిలేయచ్చండి. తర్వాత టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్డ్ since April 2020 with the link for each paper, syntax, title link in the bracket behind the title, name of the journal, detail of the scopes, recognized journal, UGC care listed journal. If not applicable, simply keep blank as they are. If you have done more than 3, ప్లీజ్ ఎంటర్డ్ ఇన్ ద రిమార్క్స్ కాలం. అదేవిధంగా కోర్సులో తర్వాత FDP ప్రోగ్రాంలో ఇచ్చినట్లుగా రీసెర్చ్ పేపర్లో కూడా అదేవిధంగా ఇచ్చారండి. మీరు 3 కంటే ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ కనుక పబ్లిష్ చేస్తే అవి రిమార్క్స్లో రాయొచ్చు అని ఇచ్చారండి. ఏప్రిల్ కంటే ముందు అండి, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేశారు అనేది. అందులో రీసెర్చ్ పేపర్ 1 చూస్తే టైటిల్ ఆఫ్ ద పేపర్ మీ రీసెర్చ్ పేపర్ యొక్క టైటిల్ అండి, లింక్ ఏదైతే మీరు అప్లోడ్ చేశారో జర్నల్ పబ్లిష్ చేశారో దాని యొక్క లింక్, జర్నల్ నేము, తర్వాత UGC కేర్ లిస్టెడ్, స్కోపస్ ఇండెక్స్డ్, ఇది ఎస్ఆ నోవా అనేది సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా రీసెర్చ్ పేపర్ 2, 3, 4 ఫిలప్ చేయాలండి. ఎవరైతే 1 కంటే ఎక్కువ చేస్తే వాళ్ళ కోసం ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్లో ఫైనల్గా రిమార్క్స్ అని ఇచ్చారండి. ఈ రిమార్క్స్లో ఏదైతే మిస్సింగ్ ఉందో ఏ విధంగా అంటే కోర్సుల్లో 3 కంటే ఎక్కువ చేశారు, FDPs 3 కంటే ఎక్కువ చేశారు, అదేవిధంగా రీసెర్చ్ పేపర్స్ 4 కంటే ఎక్కువ చేశారు. ఇక్కడ మీరు రాసి సబ్మిట్ చేస్తే అయిపోతుందండి. ఇంతటితో ఫ్యాకల్టీ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1 ఫినిష్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో, డిగ్రీ కాలేజ్ ఎవరైతే ఈ యాక్షన్ ప్లాన్ కోసం ఎలా ఫిల్ చేయాలి అని ఎవరికైతే తెలీదో వారితో షేర్ చేయండి, వారికి కూడా బెనిఫిట్ చేకూర్చండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ఫామ్ 2 ఎలా ఫిలప్ చేయాలో చెప్తానండి. ఫామ్ 1లో లాగానే ఫామ్ 2లో ముందుగానే మీ డేటా ఫిల్ అయ్యి వస్తుందండి. తర్వాత డెసిగ్నేషన్ మీరు ఏమైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్జెక్టు, మీ యొక్క సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చెప్తానండి. లాంగ్వేజ్ చెప్తానండి, హిందీ సెలెక్ట్ చేశానండి. తర్వాత మీరు 1 నుంచి
30 వరకు సెలెక్ట్ చేయాలండి. మీ ప్లాన్ చెప్పారు కదా 1 నుంచి మీరు నేను చూపిస్తాను చూడండి. ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు 2 సండే అనుకుంటానండి. సండే కాబట్టి త్రీని సెలెక్ట్ చేసి చూపిస్తానండి. 3 మండే 1 నుంచి ఫిలప్ చేయాలండి. మీకు ఉదాహరణకి ఒకటి చూపిస్తానండి. తర్వాత డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ పీరియడ్ 3rd ఎక్కడుంది అంటే మీ సిలబస్ మీ టైం టేబుల్ ప్రకారం 10 to 11 మీ క్లాస్ ఉందా? క్లాస్ ఉంటే ఉంది అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఉంటే ఏం పెట్టాలి? ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడ నో అని పెడుతున్నాను కాబట్టి ఈ కాలం అంతా నోని పెట్టాల్సిన వస్తుందండి. మీడియం అవసరం లేదు, ఎందుకంటే ఈ క్లాస్ తీసుకోలేదు కాబట్టి నో. అదేవిధంగా కింద ఇచ్చాను నేమ్ ఆఫ్ ద పేపరు అంటే ఇక్కడ క్లాస్ లేనప్పుడు నీల్ అని రాయాలండి. కొన్నిసార్లు ఈ వెబ్సైట్లో ముందు డేటా వెళ్ళిపోతుందండి. కాబట్టి మనము అలా వెళ్ళిపోయినప్పుడు అగైన్ మొదటి నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నేను ఫిల్ చేస్తూ వెళ్తాను చూడండి, దీన్ని ఫాలో అవ్వండి. నో మనకు 10 to 11 క్లాస్ లేదు కాబట్టి అన్నీ నో క్లాస్ అని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే నో క్లాస్ అని ఇవ్వనప్పుడు నీల్ అని రాయాలి, NIL అని నీల్ అని రాయాలి. అదేవిధంగా అటెండెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం 0/0 అని రాయాలండి. ఇందులో నీల్ అని రాస్తే కుదరదండి, అది తీసుకోదు. అదేవిధంగా మిగతావన్నీ నీల్ అని రాయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా అది ఒక పీరియడ్ అయిపోయింది. తర్వాత 11 to 12 అనేది ఇంకో పీరియడ్ అండి. దీనికి కూడా నేను నో క్లాస్ అని ఇస్తున్నానండి. అదేవిధంగా ముందైతే ఏదైతే చేశామో అలాగే దీనికి కూడా అన్ని నో అని రాయాలి. తర్వాత నో క్లాస్ అని వచ్చినప్పుడు నీల్ అని రాయాలి. అదేవిధంగా అటెండెన్స్ యొక్క ఆప్షన్ వచ్చినప్పుడు 0/0 వేయాలి. అటెండెన్స్ అక్కడ నీల్ రాస్తే అది తీసుకోదండి. ఇక్కడ 0/0 రాయాలి, మిగతావన్నీ నీల్ అని రాయాలి. క్లాస్ లేనప్పుడు అండి, అంటే 10 to 11 క్లాస్ లేదు, అదేవిధంగా 11 to 12 క్లాస్ లేదు, అదేవిధంగా ఇప్పుడు 12 to 13 12 to 1 అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఆఫ్లైన్ క్లాస్ అని తీసుకుంటున్నానండి. అంటే ఈ 12 to 1 ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ బీకామ్కి తీసుకున్నాను క్లాస్. ఇది హిందీ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో కంబైన్డ్గా స్టూడెంట్స్ వస్తారు కాబట్టి ఇక్కడ కంబైన్డ్ హిందీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంకో ఒక ప్రాబ్లం ఉందండి. హిందీ లాంగ్వేజ్ వాళ్ళకి, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి, ఉర్దూ లాంగ్వేజ్ వాళ్ళకి ఇక్కడ ప్రోగ్రామ్ అన్న చోట మల్టిపుల్ గ్రూప్స్ వస్తాయండి. కానీ ఇక్కడ మాత్రం CC వాళ్ళు ఒకటి ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాబ్లం నాకు తెలిసి దీన్ని రెక్టిఫై చేస్తారనుకుంటున్నానండి. అదేవిధంగా కంబైన్డ్ క్లాస్, తర్వాత సెమిస్టర్ ఏది, మీడియం ఏది, తర్వాత పేపర్ నంబర్ ఆఫ్ పేపర్ ఎంత, తర్వాత నేమ్ ఆఫ్ ద పేపరు అంటే ఆ పేపర్ హిందీ అని రాయడం, అలాగే ఏ పేపర్ అయితే ఆ పేపరు, టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్గా మిత్రత అనేది నేను రాశాను. అటెండెన్స్ ఎంతమంది వస్తే ఇక్కడ పర్టికులర్గా ఎంతమంది వచ్చారు, టోటల్ ఎంతమంది వచ్చిన వారు బై టోటల్ వేయాలండి.
అటెండెన్స్లో ప్లాట్ఫాము, మీరు ఆఫ్లైన్ కాబట్టి బోర్డు యూస్ చేసి ఉంటారు, అందుకు బ్లాక్ బోర్డ్ అని రాశాను. మెథడాలజీ అడాప్టెడ్ లెక్చర్ మెథడ్. అదేవిధంగా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ లింక్ పెట్టమని, కానీ మనం ఇచ్చింది ఆఫ్లైన్ కాబట్టి నీళ్ళు రాస్తాం. అదేవిధంగా 2 to 3 ఇంకా ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నానండి, మిగతావన్నీ ఒక్కటే క్లాస్ ఉంది కాబట్టి అది 11 to 12 to 1 అని పెట్టాను, మిగతావన్నీ క్లాసులు లేవు అని పెట్టడం జరుగుతుంది కాబట్టి నో క్లాస్ అని పెడుతున్నానండి. అదేవిధంగా ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఆన్లైన్ అయితే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ తర్వాత మనము ప్రోగ్రామ్ ఎవరికి చెప్తున్నాము, తర్వాత గ్రూప్ ఏది, సెమిస్టర్ ఏది, అవన్నీ మామూలుగా సెలెక్ట్ చేసుకోవాలండి ఆఫ్లైన్ లాగానే. కానీ ఆన్లైన్ అన్నప్పుడు ఆన్లైన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేయాలండి. మనము గూగుల్ డ్రైవ్లో కానీ యూట్యూబ్లో కానీ లింక్ క్రియేట్ చేసి ఇందులో లింక్ ప్రొవైడ్ చేయాలండి. మిగతాదంతా సేమ్ అండి. మీరు దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్, నీల్ అని రాసుకొని పోవాలి. నో క్లాస్ ఉంటే నో క్లాసు, లేకపోతే నీల్ అని రాయాలి. ఫామ్ 2లో ఏం లేదండి, మన డీటెయిల్స్, తర్వాత పీరియడ్ వైజ్ డేటా అండి. అంటే టైమింగు, ఏ టైం టు ఏ టైం పీరియడ్ టైము, తర్వాత క్లాస్ ఉంటే క్లాసు, ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, నో క్లాస్ అయితే నో క్లాసు సెలెక్ట్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్ అయితే ఆ యొక్క డేటా వీడియో యొక్క లింక్ ప్రొవైడ్ చేయడము, అంతేనండి. తర్వాత లాస్ట్లో ఫైనల్గా సబ్మిట్ చేస్తే ఒక్కటి మీకు సక్సెస్ఫుల్గా అయినట్లండి. అలాగా ప్రతిరోజు ఫిల్ చేయాలండి. మీకు నేను ఒక్కరోజు యొక్క డేటానే ఇచ్చానండి, అలాగే వేరే డేట్ సెలెక్ట్ చేసి ఇదే విధంగా ఫాలో అవ్వాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.